కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్ గా చెప్పే ఈ మంత్రి కోడిగుడ్డు వ్యాపారం పెట్టుకున్నా తల్లి ఈ గుడ్లు కోళ్ళు కోళ్ళ ఫరాలే కోటి రూపాయలు అయిపోయి నేను కోటీశ్వరుడు కావాలి తల్లి. ఇదేదో ఆయన బ్రాండ్ ను చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే కనీసం ఒక 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడుకోవచ్చు సార్. కనీసం 6 నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది. అయన్నొద్దు పాయింట్కి రా. ఈ రోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. బ్రాండ్ ఇమేజ్ తోనో లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది బాగుంటామంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే కంపెనీలకి చాలా మట్టుకు శంకుస్థాపనలో మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. వావ్, తను చాలా గొప్ప మినిస్టర్ తెలుసా. మన ఏపీకి అప్పడాలు ఫ్యాక్టరీ వచ్చింది, నూడిల్స్ ఫ్యాక్టరీ వచ్చింది, పచ్చళ్ళు అప్పడాలు, ఇంకోటి కూడా ఉంది. వచ్చింది. ఇంకేమి జ్యూస్ ఏదో వచ్చినట్టుంది, టొమాటో జ్యూస్. శంకుస్థాపనలో మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ డాష్ బోర్డ్ లో తీసిన దాంట్లో బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయూ. ఎందుకు అడుగుతుంటానిక అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారి నేతృత్వంలో వారు ముఖ్యమంత్రిగా మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు టొమాటో జ్యూస్ ఒకటి వచ్చింది. చాలా డెవలప్ అయింది తెలుసా ఐటీ ఫీల్డ్. బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. మా హయాంలో చేసినటువంటి కొన్ని గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా భూములు ఇచ్చి అలాట్మెంట్స్ చేసి వారిని ఆకర్షించి ఇక్కడ మన దగ్గర పెట్టుబడులు పెట్టాలని వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు కానీ. మర్యాద? నువ్వు నాకు మర్యాద గురించి చెప్తున్నావా? నీ బతికేమిటో నాకు తెలీదా? తాకట్టు పెట్టండి ప్రభుత్వం. నీకు ఏదైనా అవసరం ఉంటే ఇంట్లో భూమి తాకట్టు పెట్టుకోవా? నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. రేపు పొద్దున్న నీ కూతురు పెళ్లి చేయాలి, నీ డబ్బులు ఏం చేస్తావు నువ్వు? మార్కెటింగ్ లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. అటు చూడు, 77 లక్షల సరిహద్దు రాళ్ల మీద తన బొమ్మలు చెక్కించుకున్నాడు. అయ్యో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. దానికోసం ఆయన ఖర్చు 700 కోట్ల రూపాయలు అక్షరాల. ఏమిటండి మీరు మాట? దీనికి మీరు ఏమంటారు సార్? కొట్టొద్దు. గడిచినటువంటి 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినటువంటి 8-9 మాసాల్లో కోవిడ్ ని ఎదుర్కొన్నాం. ఆ విషయం మాకు తెలుసులే. విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించి సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రునా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన